కవి అప్పుకు రాసిన ప్రేమలేఖనయితే చదివేసి, నులిపేసి కింద పడేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాజు వచ్చి అది చూసి, "ఏంటి ఈడు ఏదో పేపర్‌ని నులిపేసి కింద పడేసి చాలా బాధపడుతున్నాడే" అని చెప్పేసయితే అనుకుంటూ ఆ పేపర్‌నయితే తీసుకుంటూ చదువుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కవి అయితే అప్పుకు ప్రేమలేఖ రాయడం అది చూసి చదువుతూ అయితే, "ఏంటి వీడు అప్పుని ప్రేమిస్తున్నాడా? అప్పుని ప్రేమిస్తున్నాడా అన్న విషయం మాకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు" అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఎలాగైనా నా తమ్ముడి ప్రేమను నేను బ్రతికించాలి. నా తమ్ముడు అప్పుని ఇంత ప్రేమిస్తున్నాడని నాకు ఇన్నాళ్ళు తెలియదు. ఎలాగైనా వాడి ప్రేమను బ్రతికించి వాడికి పెళ్లి చెయ్యాలి. అప్పుకి తనకి పెళ్లి చేస్తే ఎలాగైనా నా తమ్ముడు చాలా సంతోషిస్తాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది" అని చెప్పేసయితే అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ అమ్మ అయితే కావ్యకు ఫోన్ చేసి, "అప్పుకి ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. రేపే పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారని" చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అవునా అమ్మా! నిజమా?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య వాళ్ళ అమ్మ అయితే, "అవునమ్మా! వాళ్ళది మంచి సంబంధం. రేపే పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు అల్లుడు గారు వస్తే చాలా మంచిది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఆ! సరేనమ్మా" అని చెప్పేసయితే ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజు వచ్చి, "ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు? ఎవరితో ఫోన్ మాట్లాడావు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "అవునండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చిందట. రేపు మనల్ని రమ్మంటున్నారు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్